ఊరందరితో బాధ ఊస్కర్లందో బాధ అని వెనకటోళ్ళు అన్నట్టు దేశం మొత్తంతో బాధ అయితే ఈ పార్టీలతో బాధ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చుడు ఇష్టం లేకనే ఇట్లా సామెలతో తిట్టించుడు సీఎం రేవంత్ అన్న. కాశ్మీర్ లో మంచన్న కనబడకుండా పోతుందేమో గానీ ఈ కాంగ్రెస్ లో పంచాయతీలు అసలే పోవు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అప్పట్లో చెప్పినా కదా, చీమల పుట్టను పాములే నాశనం చేస్తాయి కానీ చెయ్యి పార్టీని అయితే చెయ్యి పార్టీ లీడర్లే నాశనం చేస్తారు. ఏరేటోళ్ళు ఏలు పెట్టి ఎడల్పియాల్సిన పనే లేదు, కాలు పెట్టి కింద దొక్కాల్సిన పనే లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటే పార్టీని బజార్లో పెడుతున్నారు. మొత్తం మొదటికెంచి గిదే అలవాటు వీళ్ళకు. ఆచారం కావచ్చు ఇట్లా లొల్లిలు పెట్టుకుంటు వీళ్ళకు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు అనుడే కాదు, మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డికి మెంటలెక్కింది అన్నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలన్న. మంత్రికి మెటల్ ఖరాబ్ అయింది, నీది నువ్వు కడుక్కో. మునుగోళ్ళు చక్కదరవేంద్ర చెప్తుంది, నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళలో ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి, ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. అవ్వ సామేలన్న కోపం బగ్గనేస్తుంది కదా. అవ్వ నల్గొండ మీ రాజ్యం అనుకుంటున్నారా అని మస్తు గరమైండు. ఈ మాటలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇట్లా కౌంటర్ ఇచ్చిండు. నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరు అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించరా అని చెప్పి నాకు అర్థమైంది. నాకు టికెట్ ఇప్పేయమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పేమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అప్పుడేమో టికెట్ ఇప్పమని 100 మలకల మా ఇంటి చుట్టంగా తిరిగి ఇప్పుడు గీతారికల్లా నువ్వు మాట్లాడేది. పబ్లిక్ అందరు నన్ను క్షమించాలి, తప్పుడు మనిషికి టికెట్ ఇప్పించిన అని తుంగతుర్తి పబ్లిక్ సార్ చెప్పిండు రాజగోపాల్ రెడ్డి అన్న. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చుడు ఇష్టం లేకనే ఇట్లా సామెలతో తిట్టించుడు సీఎం రేవంత్ అన్న అని తీరు మాటలైతే నడుతున్నాయి బయట. మరి అవంతా నిజమో గానీ ఊరందరితో బాధ ఊస్కర్లందో బాధ అని వెనకటోళ్ళు అన్నట్టు దేశం మొత్తంతో బాధ అయితే ఈ షెయి పార్టీలతో బాధ. అరే ఢిల్లీలో పోరగాళ్ళందరూ నిరసన చేస్తున్నారని అన్ని పార్టీలు మాట్లాడుతుంటే ఈ షెయి పార్టీ ఏమో ఆలనాళ్ళు మాట్లాడుకుంటారు, లేని పంచాయతీలు పెట్టుకుంటున్నారు. పూ పార్టీకి గుడ్డిగా సపోర్ట్ ఇచ్చిన మారతారేమో గానీ ఈ షెయి పార్టీ అయితే మారదట్టే లేరు. పంచాయతీలు పెట్టుకుంటూ మాని కలిసి ఉండేటట్లు లేనే లేరు అని అనబట్టి ముచ్చట కానీ కొందరు పబ్లిక్. అందుకే కాశ్మీర్ లో మంచన్న కనబడకుండా పోతుందేమో గానీ ఈ కాంగ్రెస్ లో పంచాయతీలు అసలే పోవు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.